హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బ్రహ్మ ఇన్సైట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన మనీ వైజ్ సంబంధించి అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రాపర్టీ ఏదైనా కూడా అసెట్స్ కానీ లయబిలిటీ రూపంలో రెండు రూపాల్లో ఉంటుంది. సో అసెట్ రూపంలో ఉంటే మనకు మనీ గ్రో అవుతుంది, లయబిలిటీ రూపంలో ఉంటే మనకి మనీ స్పెండ్ అవుతుంది. సో అంటే మనం ఈ యొక్క వీడియోలో మీ వీడియో ఎంతవరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అసెట్స్ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అలాగే లయబిలిటీ అంటే మనీ మనకి ఏ విధంగా ఖర్చు అవుతుందో దాన్ని మనం అసెట్గా అంటే మనీ తీసుకొచ్చే వాటిలో ఎలా మనం మార్చుకోవాలి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎంతవరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, అసెట్స్ అంటే ఏదైనా ఒక మన ప్రాపర్టీని దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేస్తూ ఉంటే దాన్ని అసెట్స్ అంటాం ఫ్రెండ్స్. అలాగే లయబిలిటీ అంటే మన యొక్క ప్రాపర్టీ ఏదైనా సరే ఆ ప్రాపర్టీ ద్వారా మనం మనీ ఖర్చు చేస్తూ ఉంటే దాన్ని లయబిలిటీగా అంటాం. ఎగ్జాంపుల్ అయితే మనకి ఒక ఇల్లు ఏదైనా ఉన్నట్లయితే ఆ ఇంటి ద్వారా రెంట్స్ ఏదైతే మనకు వస్తూ ఉంటుందో దాన్ని మనం అసెట్స్గా భావించవచ్చు. అలాగే లయబిలిటీ అంటే మన ఓన్ కార్ ఏదైతే ఉందో దాన్ని మనం లయబిలిటీగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం కార్ అనేది ఓన్గా మనం యూజ్ చేస్తూ ఉంటే కార్ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఒక 5,000 to 10,000 మనం ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంటే దాన్ని మనం లయబిలిటీ అంటే దాని ద్వారా మనకు ఖర్చు అనేది అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, దాన్ని లయబిలిటీగా చెప్పుకుంటాం. అదేవిధంగా ల్యాండ్, ఏదైనా ల్యాండ్ లీజుకి ఇచ్చినా కానీ మనం ఏదైనా అగ్రికల్చర్ ద్వారా ఆ యొక్క ల్యాండ్ మీద మనకి ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ క్వార్టర్లీ అట్లా ఇన్కమ్ ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని మనం అసెట్గా భావిస్తాము. అదేవిధంగా మనకున్న ప్రాపర్టీలు అన్నీ కూడా దాదాపుగా మనం అసెట్స్గా క్రియేట్ చేసుకున్నట్లయితే అంటే దాని ద్వారా మనం మనీ గ్రో అయ్యేలాగా మనం క్రియేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో ఏదైనా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైనా డల్ అయినప్పుడు మనకి యొక్క అసెట్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే ప్రాపర్టీస్ అంటే ఆస్తులన్నీ కూడా మనం లయబిలిటీ రూపంలో మనం బిల్డప్ చేసుకున్నట్లయితే దాని ద్వారా మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ దాని ద్వారా మనీ రాదు ఫ్రెండ్స్. సో ప్రతి లయబిలిటీ కూడా మనం అసెట్గా మార్చుకోవచ్చు. అంటే ఓన్ కార్ అనేది మనం ట్యాక్సీగా యూజ్ చేయించి దాని ద్వారా మనీ ఎర్న్ చేస్తే మనం అది అసెట్గా అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఒక బిల్డింగ్ ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క బిల్డింగ్ని ఎక్స్టెన్షన్ చేసి దాని ద్వారా రెంట్ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే అది మనకు అసెట్గా తయారవుతుంది. ఇది ఫ్రెండ్స్ సింపుల్ డిఫరెన్స్ అసెట్ అండ్ లయబిలిటీస్. చాలా వరకు అయితే మనకు లయబిలిటీస్ అనేది షోయింగ్ ఫ్రెండ్స్, మనకి ప్రాపర్టీ అయితే కనిపిస్తుంది కానీ అది మనకు దాని ద్వారా లాస్ అవుతుంది, అలాగే దాని ద్వారా మనీ అయితే మనకు క్రియేట్ కాదు. అవి లయబిలిటీస్. అది ఏదైనా సరే ఫ్రెండ్స్, మనకి లగ్జరీ పర్పస్కి వాడే ఎవ్రీ థింగ్ ఏదైనా కానీ మనకు లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ కండిషనర్ ఉంది, మన ఎయిర్ కండిషన్ ఏదైనా సరే అది మనకు ఒక లయబిలిటీ, దాని ద్వారా మనీ అయితే ఎర్న్ కాదు కానీ అది లగ్జరీస్గా ఉంటుంది. కారు ఓన్గా యూజ్ చేస్తే అది లగ్జరీగా ఉంటుంది. ఏదైనా ఓన్ బిల్డింగ్ మనం ఒకటే బిల్డింగ్ మనం ఓన్గా యూజ్ చేసుకుంటూ లగ్జరీగా ఉంటే అది లయబిలిటీ అవుతుంది. ఎప్పుడైతే కనుక ఆ లగ్జరీస్ని మనం అసెట్గా మనం క్రియేట్ చేసుకుంటామో దాని ద్వారా మనకు మనీ అయితే ఎర్న్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఈ యొక్క లయబిలిటీస్కి ప్రాధాన్యత ఇవ్వకుండా ఖచ్చితంగా ప్రతి లయబిలిటీని మనం అసెట్గా మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా మనకు లైఫ్లో థ్రెడ్ అనేది ఉండదు ఫ్రెండ్స్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా. అదేవిధంగా ఈ ప్రాపర్టీ థింగ్స్ రూపంలో, వస్తు రూపంలో కాకుండా మనీ ద్వారా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం ఒక మంచి అసెట్ని కూడా క్రియేట్ చేయవచ్చు. అది ఎలాగంటే ఫ్రెండ్స్, మనం ఎస్ఐపి గురించి అయితే ఆల్రెడీ చాలా వీడియో మనం చెప్పాము ఫ్రెండ్స్. ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అది స్టార్ట్ చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఏదో ఒక బల్క్ అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ యొక్క బల్క్ అమౌంట్ని ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ నుంచి మనం తీసుకొని సమ్ అమౌంట్ అయిన తర్వాత దాన్ని మనం బల్క్ అమౌంట్ అంటే లంసమ్ రూపంలో మనం ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లో లంసమ్ ఒకే రూపంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని ద్వారా మనకి మనీ అయితే క్రియేట్ అవుతుంది, అదొక మనీ అసెట్. అదేవిధంగా ఏదైనా అమౌంట్ మనం బ్యాంక్లో ఎఫ్డి రూపంలో కానీ ఆర్డీ రూపంలో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ మనీ ద్వారా మనకు ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో అది మనకు అసెట్. అంటే
ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ థీమ్ అయితే ఫ్రెండ్స్, ప్రతి ప్రాపర్టీ కూడా ఏదైనా కానీ మనకి ఒక అసెట్ రూపంలో మనం బిల్డ్ చేసుకున్నట్లయితే కొద్ది కాలానికి మనకు ప్రతిదీ కూడా మనకు ప్రతి ప్రాపర్టీ ద్వారా మనకు ఇన్కమ్ రావడం వల్ల ఫైనాన్షియల్గా అనేది మనకి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క లయబిలిటీని డెఫినెట్గా అసెట్ మార్చుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో కూడా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే విధంగా అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము పోస్టులు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.